ఉన్నాయి సార్. మా ఇళ్ళన్నీ కూలగొట్టారు. ఒక చుట్టం వచ్చినా చెప్పి వస్తాడు, అలా దొంగతనానికి వచ్చి మా ఇళ్ళన్నీ కూల్చి మమ్మల్ని ఇట్లా చేశారు సార్. ఏ మంత్రి అయినా ఇప్పుడు ముఖ్యమంత్రులు ముగ్గురు ఉన్నారు. ఎవరండి మాకు పట్టించుకునేవాళ్ళు? ఇవాళ 3 రోజుల నుంచి నీళ్లు నిప్పులు లేక మేము చేస్తున్నాం, అది గోద చేస్తున్నాం ఈ ఎండకి. ఇట్లా చేస్తే ఇట్లా కూనికారగా చేయటం ఏంది దౌర్జన్యం అండి ఇది. ఇప్పుడు 8 సంవత్సరాలండి ఇక్కడ వచ్చి మేము ఉంటున్నాం. ఇప్పుడు 9 నెలలు అయిందండి కరెంట్ తీసేశారు, నీళ్లు లేవు. ఎట్నో సోలార్ ద్వారా వస్తాను, ఎట్నో ఒక రోజు పట్టుకుంటే 3 రోజులు ఎట్నో మనం తాగినట్టు తాగుతున్నాం. అవి కూడా లేవు సార్, అవి ఏమి లేదు సార్. ఇవాళ 3 రోజుల నుంచి ఇట్నే పండుకుంటాను. ఇంకెవరైనా గీత అన్నం ఇచ్చిపోతే తింటాను, లేకపోతే లేదు. మొన్న అయితే అసలు అన్నం లేదు, నీళ్లు ఫస్ట్ రోజు. ఎందుకు అసలు ఇంత దారుణంగా చేస్తున్నారు? ఏముందో సార్, మా మీదే పగబట్టారు సార్ అట్లా. మరి మేమేం పాపం చేసినా ఓటేసి గెలిపించింది తప్పయింది సార్. ఓటేసి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి గెలిపించడం మా తప్పు అయిపోయింది. గెలిపించడం ఇగో మంచిగా కాంగ్రెస్ ఇల్లు ఇస్తున్నాం, ఇందిరాగాంధీ ఇల్లు ఇస్తున్నాం అని ఈ మంచి డాబాలన్నీ ఇచ్చి ఇగో రంగులు వేస్తుండ్రు, కోలు కొట్టి రంగులు వేసిండ్రు. ఇటు ఒక మెట్లు అటు ఒక మెట్లు పెద్ద స్టేర్లు లేపుతుండు. ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం చేశారు సార్, తెలియకుండా 6ంటికి మొదలేశారు. మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ భూములు ఉన్నాయని అంటున్నారు మంత్రి గారి. ఆయనేమో నాకు తెలియదు అసలు అని చెప్తున్నారు సార్. మాకేం తెలుసు సార్, మాకు ఒకటి తెలుసు ఒకటి తెలియదు ఉందంటున్నారు. ఎవరి పేరు వీళ్ళు, నా పేరు నీ పేరు అట్లా చెప్పుకుంటున్నారు సార్. పేదోళ్ళు కాదంట కదా మరి? పేదోళ్ళు కాకపోతే ఎవరు సార్? ఇక్కడ 9 సంవత్సరాలు చెడిపోయారు సార్. అప్పుడే వద్దని ఎరగొట్టితే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయాం కదయ్యా. ఇప్పుడే మాకు 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంచి ఇప్పుడు ఏ గతి లేకుండా ఏ అండ లేకుండా ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఎటని పోవాలి సార్? ఇప్పుడు మాకెవరు ఆదుకుంటారు? ఎవరు ముందు వచ్చి ఆదుకుంటారు? చిన్నపిల్లలు కూడా ఉన్నారయ్యా. బడి లేక ఇవాళ 3 రోజుల నుంచి బడిలో గిళ్ళు బళ్ళ పరిస్థితి ఏంటంటే ఎటు ఉంది, ఎటు లేదు సార్. వాళ్ళు ఎటు పోకుండానే ఉండిపోయారు. ఈ ఘోరం ఏడలేదు సార్. ఖమ్మం జిల్లాలో ఇట్లా జరిగింది. ఒక పక్కనంగా ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు అంటే, ఇక నేను ఆడవాళ్ళని కూడా అభివృద్ధి చేస్తున్నా, వాళ్ళ అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేను ప్రజాపాలన తెచ్చినా, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినా అని చెప్తున్నాడు. ఈడ చూస్తేనేమో మొత్తం ఇల్లులన్నీ నేలమట్టం అయి ఉన్నాయి. ఏమనిపిస్తుంది ఇవన్నీ ఇంటుంటే? భూకంపం వచ్చినా కొద్దిగా ఉంచిపోతారు లేవు సార్. అసలు ఏదైనా ఉందయ్యా, మొత్తం సర్వనాశనం చేసి వేశారు. మీకు నోటీసులు కూడా ఇచ్చారంట కదా, అప్పుడు పోతే ఏమైనా మీరు? మాకు నోటీసులు గీటీసులు ఏం చెప్పలేదయ్యా. మాకు ఏం తెలియదు నాయన. నోటీస్ ఎవరికి వచ్చినాయో ఎవరికి పోయినాయో కూడా తెలియదు అయ్యా. మా పేదవాళ్ళకి మాత్రం నోటికి మన్ను కొట్టారు, ఈ మట్టి నోట్లో పోసుకోమంటున్నారు. మాకే నోటీస్ గురించి ఏది తెలియదు సార్. ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ రాజ్యానికి, ప్రభుత్వానికి? ఇంకేం చెప్పాలండి, మా ప్లాట్ మేము ఉన్నాం ఇప్పుడు 8 సంవత్సరాలు ఏడు ఉన్నాం కదా. ఈ ప్లాట్ కాల దీని మీద ఈ నష్టపరిహారం మాకేమైనా ఇస్తే, సహాయకరం చేస్తే అయ్యేది 10,000 దండాలు వాళ్ళకి. ఇప్పుడు ఈడ ఉండనిచ్చే పరిస్థితి కూడా లేదా? వాళ్ళు కంచేస్తున్నారయ్యా, పంపిస్తారంట. ఎటు పోవాలా? ఏ ఆధారం లేకుండా అయింది సార్. అప్పట్లోనే పోమంటే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయి ఉన్నాం సార్. 9 సంవత్సరాల నుంచి ఇటు ఉంచి లాస్ట్కి వచ్చేవరకు మొత్తం ఇచ్చేసారు సార్. ఎటు పోయాం మేము, మాకు ఏ ఆధారం లేదయ్యా. ఆ పట్టాల గిట్టాలు చుట్టుకుని ఉండటానికి పట్టాలు కూడా వాళ్ళు కంచేస్తున్నారు. ఇప్పుడు కంచేసినా కానీ తీసి వచ్చినా కానీ కొట్టేటట్టు అన్నం, నీళ్లు కూడా లేవు. నీళ్లు అన్నం ఇచ్చిపోయారు. ఈ అన్నం తినటానికి నీళ్లు కూడా లేక అట్నే పెట్టుకున్నాం. మరి ఏం చేసాం సార్? 3 రోజుల నుంచి నీళ్లు లిప్పులు లేకుండా చూస్తాం. మాకంతా నేను చేసిండయ్యా రేవంత్ రెడ్డి. మేమేం తప్పు చేసుకున్నాం అయ్యా, మేమేం ఘోరం చేసినాం. ఈ నీళ్ళు అన్నం తిన్నామని పొద్దుగా తిప్పుకుంటున్నాం అయ్యా, నీళ్ళు లేక చూస్తున్నాం. మేము అంతగానే ఏం తప్పు చేసుకున్నాం అయ్యా, గెలిపించింది తప్పయింది. మార్పు కావాలని చెప్పి అన్నారు, మార్పు తెస్తాం కాంగ్రెస్ వస్తే అని చెప్పిండ్రు. కనపడుతుందా ఇదేనా మార్పు అంటే? ఇట్లా నీళ్లకు తిండికి నిప్పులు లేక ఈ అన్నం ఇవాళ పొద్దా ఇప్పుడు 3 అవుతుంది టైం. ఏం తినా సార్? ఈ అన్నం పొద్దా నీళ్ళు లేక చేస్తారు మేము. ఏ దేవుడు వచ్చి ఆదుకుంటాడో ఎవరు. మరి మీరే ఇట్లా ఉంటే పిల్లల పరిస్థితి ఏందమ్మా? ఇక దేవుడే అయ్యా. పిల్లగాళ్ళు చుట్టాలు ఉన్నోళ్ళు తీసుకెళ్ళారయ్యా, ఊర్ల మీద ఉంటారు, వాళ్ళు తీసుకొని పోయారు పిల్లగాళ్ళకి. ఇట్లా ఉన్నాం సార్.
మాకు ఎవరు వచ్చి ఆదుకుంటారు. మాకు ఆదుకోకపోయినా ఈ భూమి మాకు ఇచ్చేస్తే పట్టాలు వేసుకొని ఉంటామయ్యా. మీది వేరు ఇల్లది వేరు ఇల్లు మీది కూడా పోయింది. అన్నీ పోయినాయి. ఉన్నారు తీసుకెళ్లారు చుట్టాలు. ఇక్కడ ఉంటే ఈ పిల్లలు ఈ గుట్టలలో ఎట్లుంటారు అని తీసుకెళ్లారు. మేమే ఉంటున్నాం. నైట్ ఇన్నే ఉంటారా మీరు? కరెంటు గిరంటు ఏం లేదు కదా? ఏం లేకపోయినా మరి అంతే చీర కొంగులు అన్ని కప్పుకొని పట్టుకోవటం. మొత్తం అక్కడ వేయాలంటే అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని కూడా రానియట్లే. అయితే గోడలు దిక్కొచ్చినాం. ఇదేనో ఉంచారని చెప్పి గొర్రెలు అదే పార్కులు వేసారు. గేటు ఎక్కి దూకొచ్చినాం. రానియట్లే తాళాలు వేసారు. ఏంది ఆ రోజు ఉదయం వచ్చినప్పుడు మీరు ఎవరినైనా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని పిలిచి ఏం చెప్పలేదు అసలు. ఎవరు కూడా లేవలేదు. మంచాల మీదనే పండుకొనే ఉన్నాం. వాళ్ళు కూలి చేసుకుంటూ వచ్చేనే ఉన్నారు. సామాన్లు కూడా తీయట్లే అసలు. బియ్యం కూడా మొత్తం మట్టి పాలు చేశారు. ఉదురుకోవడానికి బియ్యం కూడా లేకుండా అయిపోయింది. గ్యాస్ కూడా నెట్టారు. బియ్యం మొత్తం మట్టి అయిపోయింది. బట్టలు అన్ని గుల్ల చేసేసారు. ఏం లేకుంటుంది మా పరిస్థితి. ఇప్పుడు ఒక మనిషి బతికేటట్టు లేదు ప్రెసెంట్. అంత ఘోరంగా చేశారు. బియ్యం కూడా కలుపుతారండి మట్టిలో. మొత్తం రాయి మట్టి మొత్తం ఇంత దుర్మార్గంగా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకు, ఒక్కడన్నా పట్టించుకోలేదా? ఎవరు కూడా వచ్చి చూడటమే లేదు 3 రోజుల నుంచి. ఒక్కళ్ళు కూడా ఎట్లా ఏంది దారుణం ఎట్టయింది ఏందని ఒక్కళ్ళు కూడా రావట్లేదు సార్. మరి కలెక్టర్ కూడా తెలియదంటగా? కలెక్టర్ తెలియకుండా ఉంటుందండి. ఎన్నిసార్లు ధర్నాలో పోయినాము. ఎప్పుడు ఇచ్చారు బిందెలు తీసుకొని చిన్న పిల్లగాలను తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఎప్పుడు ఇచ్చారు నీళ్లు? మాకు కరెంట్ ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు ఇవ్వలే కదా. ఇప్పుడు ఇల్లు పడగొట్టడం ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వానికి? అసలు కనీసం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. భూదాన భూమి అయినప్పుడు వాళ్ళదన్నప్పుడు మాకు ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీది ఇది కాదు ఇది అని చూపించాలి మాకు. ఏది చూపించకుండా కట్టుకుని ఇల్లు పడేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు న్యాయం అది? చిన్న పిల్లలతో సహా ఉన్నారు. ఏమైపోవాలి? మేము ఇంట్లో సామాను కూడా తీయలేదు. మా ఇల్లు అయితే అసలు సామాను కూడా లేదు. మొత్తం కూలిపేశారు. అసలు మేము ఎక్కడ చూసుకుంటాం ఇదే ఇల్లు. ఆపమన్నా ఆపట్లేదు వాళ్ళు. ఎవరిని అడగాలి మేము పోయి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? ఎవరు న్యాయం చేస్తారు? బిందెలు తీసుకొని కరెంట్ ఇవ్వమని మంచినీళ్ళు ఇవ్వమని తిరిగినాం. చీకట్లో దీపాలు పెట్టుకొని ఉన్నాం ఇంట్లో. అయ్యాలు కానలేదు ప్రభుత్వానికి. ఇవాళ కానొచ్చిందా ఈ భూమి? కలెక్టర్ ఆఫీస్ పడేసరికి ఈ భూమి కానొచ్చింది. అయ్యా 9 సంవత్సరాలు చీకట్లో ఏడేసుకొని ఉన్నామండి. పట్టాలు కట్టుకొని ఉన్నాం. ఈ భూమి మొత్తం పాడుబడ్డ భూమి ఇదంతా. భూదానాలు మాకు పట్టాలతో సహా ఇచ్చిన తర్వాత మేము దిగినాం ఇక్కడికి. మేము అప్పుడు ఆ రోజుల్లోనే డాక్యుమెంట్స్ అవన్నీ చూపెట్టిరా మాకు ఉన్నాయిరా బాబు అని చెప్పి ఇంటి పన్నుతో సహా కట్టున్నాయండి. ప్రభుత్వానికి ఇంటి పన్నుతో సహా కట్టున్నాయి. ఆయన ఇల్లు పడేశారు. మాకు చెప్పాలి కదా, మీది ఇది కాదమ్మా, మీ ఇల్లు ఇది కాదు, మీకు రైట్స్ లేవని చెప్పాలి కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా దౌర్జన్యంగా దులపడం ఏందండి? ఇల్లు దౌర్జన్యంగా వాళ్ళు కట్టించారా మాకేమో ఇల్లు పోలగొట్టడానికి? అంటే మీరు రెవెన్యూ శాఖ మంత్రి మీ జిల్లా ఆయనే ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన నాకు తెలియదు అసలు. తెలియకుండా జరిగింది ఇది. ఆయన తెలియకుండా జరిగింది. ఒక అధికారికి తెలియకుండా ఎట్లా వస్తారు? ఒక అధికారి లేనిది ఇక్కడికి ఎలా వస్తారు? వచ్చారు. మరి ఆయన వచ్చిండా? ఆయన వచ్చి ఇక్కడ పరామర్శించిండా వీళ్ళందరినీ? ఏం చేశారమ్మా ఏమైందని వచ్చిండా? పడగొట్టేటప్పుడు తెలీదా? లైవ్ పెట్టారుగా, మీడియా వాళ్ళని రానికుండా చేశారు కండి. మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకా ఎక్కడ ఇది? ఎక్కడికెక్కడ మూసేశారు. ఎవరిని రానికుంటే. ఎవరు గట్టి మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు, స్టేషన్ లో పెడుతున్నారు. ఎంతవరకు పెడతారు వీళ్ళు? అరెస్ట్ తీసపోయారండి. తీసపోయి తనిఖీల పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఎవరిని తీసపోవాలి? ఇక్కడ 4 ఆడలు మాట్లాడొద్దు, క్వశ్చన్ చేయొద్దు అంతే. మాట్లాడే అవకాశం అయితే లేదు మాకు. మేము కట్టిన ఇల్లు మేము కట్టుకొని అప్పో సప్పో చేసుకొని తిని తినక కట్టిన ఇల్లు ఇవాళ కూల్చేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? నీకు ఓట్లేసి గెలిపించినందుకు ఇదా నువ్వు ఇచ్చే మా గిఫ్ట్? మార్పు తెచ్చిండుగా, బ్రహ్మాండమైన మార్పు తెచ్చిండు. ఎంత మార్పు ఇంకెక్కడ ఏ లోకంలో ఎవరికి ఉండదు. అసలు ఇట్లా చేసే బదులు మంచిగా ఒక గుంట తీసి ఆ ఇంట్లో ఉండగానే అద్దరెద్దరి కాడొచ్చి కూలి తల్లనే శవాలు అయ్యేవాళ్ళంగా. మరి ఎందుకు ఇట్లా చేయటమేనా? అసలు చచ్చిపోయే వాళ్ళమేగా, ఇంకెందుకు బతకటం? బతుకున్న శవాలం ఇప్పుడు. ఇల్లు పోగొట్టుకొని అప్పులు చేసి వడ్డీలు తెచ్చుకొని డబ్బులు కట్టుకొని ఇవాళ తినడానికి తిండి లేక ఎవరింట్లో ఉండాలండి? మెళ్ళో తాడు అమ్ముకొని మెళ్ళో తాడు ఇదే లైన్లో కట్టానండి. 2 గదులు రేకులు వేసుకున్నా. ఇంట్లో సామాన్లు, గ్యాస్ బండ్ ఉంది, పొయ్యి ఉంది, స్టాండ్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, బొచ్చలు ఉన్నాయి. ఒక్కటి ఏమైనా ముట్టుకోవాలి నేను ఇంట్లో. మొత్తం గులిపేశారు. ఆ రేకులు కూడా పైన వేసిన రేకులు కూడా. ఏం చేయాలి? డబ్బులా? బీరువాలో పెట్టిన డబ్బులు బీరువా కూడా లేదు. ఎవరిని అడగాలి నేను వచ్చి? ఎవరిని అడుగుతావు నువ్వు? అసలు ఏం క్వశ్చన్ చేస్తావు? క్వశ్చన్ చేస్తే పట్టుకొని పోతున్నారు.
అంత రాక్షస పాలన అయిపోయింది ఇది. పాలన అంటున్నాడు, ఇందిరమ్మ రాజ్యం సూపర్ పాలన అండి ఇది, సూపర్ పాలన. రేవంత్ రెడ్డి సూపర్ చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎంత లేదు, సూపర్ పాలన చేసిండు రేవంత్ రెడ్డి, మామూలుగా చేయలే. ఇంత పాలన ఎక్కడ లేదు అసలు. ఇంత మార్పు తెచ్చాక ఇంకెందుకండి మేము ఇంకెవరితో ఓట్లు వేయించుకుంటాడు ఆయన? ఇక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తారు, ఇంకా ఎవరితో వేయించుకుంటాడు ఓట్లు ఇంత పరిపాలన చేశాక? కరెక్ట్ కాదు ఇది. ఈ ముగ్గురు మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా జాగా మాకు ఇవ్వాలి, మాది ఏదైతే ఇల్లు గోలగొట్టారో ఆ ఇల్లు మాకు కట్టియాలి. మా ఇంట్లో ఉన్న సామాన్లు గిలాస చెంచాతో సహా వెళ్ళేందుకు మేము కష్టపడ్డ పేదలం, మాకు చేసుకుంటేనే వెళ్తుంది. మాకే ఉన్న ఆస్తుల్లో వెనక ముందు ఉన్నది ఈ జాగా, 100 గజాల జాగా కూడా మీకు కళ్ళు కుట్టినాయి అంటే ఎంతవరకు మంత్రులకి? మా ఇల్లు మాకు ఇప్పిమ్మనండి, ఇక్కడ ఈ చోట్లోనే ఉంటుంది. ఏందండి సెలీన్ బాటలు ఎక్కినాయి, ఆ ఇల్లు పడేస్తంటే తట్టుకోలేక అక్కడ పడిపోయా. ఇంటి తీసే 3 బాటలు ఎక్కించుకొచ్చారు వాళ్ళు. ఏంది ఇది? ఎంతవరకు ఇది? మేము ఏమన్నా డాబాలు కట్టుకొని బతుకుతున్నా, 2 గదులు రేకులు వేసుకొని కళ్ళు పుడతాను. ఏందది? పేదోళ్ళు కాదని మాట్లాడుతున్నాడ. పేదోళ్ళు కాదు ఇల్లట, పేదోళ్ళు కాదు ఇక్కడ ఎందుకుంటారండి? పేదోళ్ళు అయితేనే ఉన్నోళ్ళు అయితే ఉండరుగా, ఏసీలో పడుకుంటారు, వాళ్ళలాగా మంత్రులాగా ఏసీలో పడుకుంటారు. మాకేం లేదు కాబట్టి వెళ్ళున్నాం. ఇక్కడ ఎవరు పేదోళ్ళు లేరు, పెద్ద ఉన్నాయి అమ్ముకొని వచ్చి కట్టుకున్నారండి. ఊళ్ళో అమ్ముకొని వచ్చి అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు, ప్రశాంతంగా బతకొచ్చు అని కట్టుకున్నాం. ఒకటికి 10 లక్షలు 5 లక్షలు అప్పు ఉంది, నాకుందండి 15 లక్షలు అప్పు ఉంది. నేను ఎడగట్టాలి, ఎట్ట కట్టాలి? నాకు సాగు తప్ప రెండోది కానరా అట్లా. మరి ఇప్పుడు ఇదంతా కంచేస్తున్నారట మిమ్మల్ని, ఇక ఈ రోజు రేపు పంపించే ప్రయత్నం చేస్తారు. మేము చావడానికైనా సిద్ధమే, 7 నుంచి అయితే కదలం, 7 నుంచి అయితే కదలం, మేము చావడానికైనా సిద్ధమే. మా చోటు మాకు ఇవ్వాలి. అంటే ఇప్పుడే మీరే చెప్పిండ్రు, ఇల్లులు కూల్పేస్తుంటేనే వాళ్ళని అడ్డుకునే పరిస్థితి లేదు, 1000 మంది పోలీసులు ఉన్నారన్నారు. మరి ఈ నుంచి ఇక తీసుకపోలేరా మిమ్మల్ని ఎవరు? పోలీసులు తీసపోను. ఆ పుణ్యం కూడా కట్టుకొని వాళ్ళని, ఆ పుణ్యం కూడా కట్టుకొని అడ్డపడని ఏడే సంపి ఏడేయమంటాం. ఏడి తీసపోయిన మందు డబ్బాలు తెచ్చుకొని తాగి పడుకుంటాం. ఏడే వాళ్ళు చేసపోయింది దాకా కాదు, మేమే చచ్చిపోయి కూర్చుంటాం. ఏడ ఎందుకు మాకింత మార్పు? రేవంత్ రెడ్డి గారు తెచ్చిన మార్పు, 3 మంత్రులు తెచ్చిన మార్పు ఇది. 3 మంత్రులు వచ్చారు కదా, ఎప్పుడైనా 3 మంత్రులు అంటే మొండమోయటమే, అది పైకి లేవదు, మొండమోయటమే అది. అంతే చేసిండు మమ్మల్ని.